హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రదూస్ యూపీఎస్సీ టాక్స్. నేను మీ శిరీష. మనం గ్రూప్ 1 అండ్ 2కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ రివిజన్ అయితే మనం చేస్తున్నాము. సో దీనిలో భాగంగానే మనం యాన్షియంట్ హిస్టరీకి సంబంధించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పార్ట్ 1 నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఆ వీడియోలో మనమైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, దీని యొక్క ఎక్స్టెన్షన్ ఎక్కడి వరకు ఉంది, అలాగే దీనికి సంబంధించిన బార్డరీస్ ఏంటివి, వీటితో పాటు ఈ హరప్పా సివిలైజేషన్తో పాటు కాంటెంపరీ సివిలైజేషన్స్ గురించి, అలాగే వాటి యొక్క స్పెషల్ ఫ్యూచర్స్, అలాగే హరప్పా సివిలైజేషన్ యొక్క స్పెషల్ ఫ్యూచర్స్ గురించి, అండ్ హరప్పా సివిలైజేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన టౌన్ ప్లానింగ్ గురించి, వీటిలో ఉన్న ఎక్సెప్షన్స్ గురించి మనం చాలా క్లియర్గా మనం ఆ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. నేను దానికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పార్ట్ 2. ఇందులో మనం డిస్కస్ చేయబోతున్నాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అని, అలాగే అక్కడ దొరికిన వస్తువులు ఏంటి అని. ఒక ఎగ్జామ్కి సంబంధించి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ ప్లేసెస్, అలాగే అక్కడ దొరికిన ఫైండింగ్స్ అనేవి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఈ టాపిక్ అలాగే దీంతో పాటు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ యొక్క సోషల్, ఎకనామిక్, కల్చరల్ అండ్ రిలీజియస్ కండిషన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఐబీసీ అనేది ఎలా డిక్లైన్ అయ్యింది అనే దానికి సంబంధించి డిఫరెంట్ హిస్టోరియన్స్ ఇచ్చిన డిఫరెంట్ హైపోథీసిస్ని కూడా మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ అండ్ వెల్కమ్ టు ప్రదూస్ యూపీఎస్సీ టాక్. ఓకే, సో ఇవాళ మన ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ ఐబీసీ. ఇందులో ఫస్ట్ ప్లేస్ వచ్చి హరప్పా. దీన్ని 1921లో దయారాం సాహెబ్ అనే ఆయన దీన్ని ఎక్స్కావేటెడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది వచ్చేసి మనకి రావి రివర్ దగ్గరలో ఉందన్నమాట. ఏదైతే మనకి రావి రివర్ ఉంటుందో దాని దగ్గరలో మనకి హరప్పా సిటీ అనేది మనం చూస్తాము. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పర్టికులర్ ప్లేస్ ఇచ్చి దీని దగ్గరలో ఉన్న రివర్ ఏంటి, లేకపోతే ఈ రివర్ దగ్గరలో ఉన్న సిటీ ఏంటి, హరప్పా సిటీ ఏంటి అని కూడా మనం క్వశ్చన్ అడగచ్చు అనమాట. సో రివర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో హరప్పా అనేది మనకి రావి రివర్ దగ్గర ఉంది. అలాగే దీని ప్రజెంట్ లొకేషన్ వచ్చి మనకి పంజాబ్, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లో ఉంది. ఇక్కడ మనకి దొరికిన ఫైండింగ్స్ ఏంటి అంటే 6 గ్రానరీస్, 6 ధాన్యాగారాలు అంటారు. 6 ధాన్యాగారాలు, అలాగే వుడెన్ కెఫైన్, బ్రాంజ్ స్కేల్, అలాగే ప్లాంట్ గ్రోయింగ్ అవుట్ ఆఫ్ టెర్రాకోటా ఉమెన్ ఎంబ్రియో. టెర్రాకోటా అంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం, బేక్డ్ క్లే. ఒక మట్టి ముద్దని కాల్చితే దాన్ని టెర్రాకోటా అంటాం అనమాట. దాంతో చేయబడి ఒక ప్లాంట్, ఒక ఉమెన్ యొక్క ఎంబ్రియో నుండి ఒక ప్లాంట్ గ్రో అవుతున్నట్టు ఒక టెర్రాకోటా టాయ్ అనమాట. ఇదేంటంటే ఈవిడ మనం ఫెర్టిలిటీ గాడ్ కింద వాళ్ళు హరప్పా పీపుల్ పూజించేవారు అని మనం చెప్పుకుంటాము. ఓకే, ఇది అలాగే స్టోన్ యోని, ఈ థింగ్స్ అనేవి మనకి ఇక్కడ దొరికాయి అన్నమాట. ఇక్కడ హరప్పాలో దొరికిన ఫైండింగ్స్ ఏంటి అంటే మనకి 6 గ్రానరీస్, వుడెన్ కెఫైన్, బ్రాంజ్ స్కేల్, ప్లాంట్ గ్రోయింగ్ అవుట్ ఆఫ్ టెర్రాకోటా, ఉమెన్ ఎంబ్రియో, స్టోన్ యోని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మొహంజదారో. ఈ మొహంజదారో అనే దాన్ని మనకి ఆర్డి బెనర్జీ అనే ఆయన 1922లో ఎక్స్కావేటెడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఇండస్ రివర్ దగ్గర మనకి మొహంజదారో అనే ప్లేస్ ఉంది. అండ్ ఇది వచ్చి ప్రస్తుతం సింధ్ ప్రావిన్స్, పాకిస్తాన్లో ఉన్న సింధ్ ప్రావిన్స్లో మనకి మొహంజదారో అనేది ఉందన్నమాట. ఓకే, ఇక్కడ దొరికిన ఫైండింగ్స్ వచ్చి మనకి గ్రేట్ గ్రానరీ, గ్రేట్ బాత్ అండ్ టెంపుల్ లైక్ స్ట్రక్చర్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టెంపుల్ లైక్ స్ట్రక్చర్స్, నాట్ టెంపుల్స్. మనకి ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు. హరప్పా టైంలో మనం టెంపుల్స్ చూసామని కూడా అడగచ్చు అనమాట. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది టెంపుల్ లైక్ స్ట్రక్చర్స్ మాత్రమే, టెంపుల్స్ కాదు. ఓకే, ఇంకా మనకి స్మాల్ స్టాట్యూ ఆఫ్ ఏ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్, అలాగే హెడ్ ఆఫ్ ఏ ప్రీస్ట్, ఇంకా పశుపతి మహాదేవ్ యొక్క సీల్, అలాగే స్టోన్ లింగ. మన స్టోన్ యోని వచ్చి మనకి హరప్పాలో దొరికితే స్టోన్ లింగ అనేది మనకి మొహంజదారో అనేది చోట మనకి స్టోన్ లింగ దొరకడం జరిగిందనమాట. ఓకే, ఇంకా ఇక్కడ చున్హదారో, మనకి నెక్స్ట్ ప్లేస్ వచ్చి చున్హదారో. ఈ చున్హదారో అనే ప్లేస్ని మనకి 1931లో ఎండి ముజమ్దర్ అనే ఆయన ఎక్స్కావేటెడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి
ఇండస్ రివర్ దగ్గర ఉంటుందన్నమాట. ఈ చిన్హదారు అనే ప్లేస్ వచ్చి మనకి ఇండస్ రివర్ దగ్గర ఈ చిన్హదారు అనేది ఉంటుంది. ఓకే, ఇది కూడా మనకి సింధ్ ప్రావిన్స్ పాకిస్తాన్లో ఉంది. అండ్ ఇంకొక ప్లేస్ ఏంటి, సింధ్ ప్రావిన్స్ పాకిస్తాన్లో ఉన్న ఇంకో ప్లేస్ ఏంటంటే మనకి మొహంజదారో. ఓకే, అండ్ ఇక్కడ దొరికిన ఫైండింగ్స్ వచ్చి మనకి ఇంక్ పాట్ అలాగే లిప్స్టిక్. ఎగ్జామ్స్లో ఎలా ఇస్తారంటే ఇంక్ పాట్ అనేది మనకి హరప్పా సైట్స్లో మనకి ఏ సైట్లో దొరికింది అంటే కనుక చిన్హదారో, అలా క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ప్రతి ఫైండింగ్స్ కానీ ఇక్కడ దగ్గరలో ఉన్న రివర్స్ అలాగే ప్రస్తుతం ఉన్న లొకేషన్ అండ్ సమ్ టైమ్స్ మనకి ఎస్కావేట్ చేసిన వ్యక్తి ఎవరు అని కూడా మనకి అడగచ్చు. బట్ ఇవి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట, రివర్ అలాగే ప్రజెంట్ లొకేషన్ అలాగే ఫైండింగ్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి లోథల్. ఈ లోథల్ అనే ప్లేస్ని మనకి ఎస్ఆర్ రావు అనే ఆయన ఎస్కావేట్ చేయడం జరిగింది. అండ్ ఈ లోథల్కి దగ్గరలో ప్రవహించే రివర్ పేరు వచ్చేసి బొగాబో. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రస్తుతం గుజరాత్లో ఉంది. ఇక్కడ దొరికిన ఫైండింగ్స్ వచ్చి ఆర్టిఫిషియల్ డోక్యార్డ్, డబుల్ బరియల్, ఫైర్ ఆల్టర్, చెస్ బోర్డ్, ఐవరీ స్కేల్, సింగిల్ రైస్ గ్రెయిన్, స్టోర్ హౌస్, టెర్రకోటా హార్స్. ఇక మనం అబ్జర్వ్ చేస్తే సింగిల్ రైస్ గ్రెయిన్ అనేది మనకి లోథల్లో దొరికిందనమాట. అలాగే ఇంకా రంగాపూర్ అనే ప్లేస్లో మనకి రైస్ హస్క్ దొరుకుతుంది. ఇవి తప్ప ఈ రెండు ఆనవాళ్ళు తప్ప మనకి హరప్పా పీపుల్కి రైస్ అనేది తెలుసు అని చెప్పి మనకి చెప్పడానికి ఎక్కడా లేదు. ఓకే, ఈ రెండు ఎవిడెన్సెస్ తప్ప, ఏది లోథల్లో దొరికిన సింగిల్ రైస్ గ్రెయిన్ అలాగే రంగాపూర్లో దొరికిన రైస్ హస్క్, ఈ రెండు ఎవిడెన్సెస్ తప్ప ఇంకెక్కడ కూడా మనకి హరప్పా సైట్స్లో రైస్ అనేది మనకి కనపడదు. సో ఈ హరప్పా పీపుల్కి రైస్ అనేది తెలియదు అని చెప్పి చెప్తారనమాట. అంటే రైస్ అనేది మెయిన్ క్రాప్ కాదు అని. వీళ్ళు ఎక్కువగా యూజ్ చేసే క్రాప్ వచ్చి మనకి వీట్ అలాగే బార్లీ, వీటిని ఎక్కువగా వీళ్ళు యూజ్ చేస్తూ ఉండేవారు. అలాగే మనకి ఇక్కడ ఇంకా టెర్రాకోటా హార్స్ అనేది కూడా ఉంది. ఈ టెర్రాకోటా హార్స్ అలాగే మనకి ఒక హార్స్ స్కెల్టన్, ఈ రెండు తప్ప మనకి ఈ హరప్పా పీపుల్కి హార్స్ తెలుసు అనే ఎవిడెన్సెస్ ఎక్కడా లేవన్నమాట. ఓకే, అంటే హార్స్ యొక్క బోన్స్ కానీ హార్స్ వాడినట్టు ఆనవాళ్ళు కానీ ఎక్కడా లేవు. జస్ట్ ఈ టెర్రాకోటా హార్స్ అలాగే హార్స్ యొక్క స్కెల్టన్, ఇవి ఎలాగా వచ్చి ఉంటాయి అంటే వివిధ హిస్టోరియన్స్ ప్రకారం వీళ్ళు మెసొపొటేమియన్ సివిలైజేషన్తో ఎక్కువగా ట్రేడ్ అనేది మనకి చేసేవారు అనమాట. ఓకే, సో ఆ ప్రాసెస్లో భాగంగానే ఈ హార్స్ అనేవి మనకి హరప్పా సైట్స్లో రావడం అని వచ్చి ఉండొచ్చు అని చెప్పి హిస్టోరియన్స్ చెప్తున్నారు. అవి తప్పించి మనకి హరప్పా పీపుల్కి హార్స్ అనేది తెలుసు అని చెప్పి ఎక్కడ ఆనవాళ్ళు అయితే లేవు. ఓకే, మన నెక్స్ట్ ప్లేస్ వచ్చి కాళీబంగన్. కాళీబంగన్ మనకి ఎస్కావేట్ చేసిన వారు డిడి లాల్ ఆయన మనకి కాళీబంగన్లో ఎస్కావేట్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి గగర్ రివర్ దగ్గర ఈ కాళీబంగన్ అనేది ఉందన్నమాట. ఇది ప్రస్తుతం వచ్చి రాజస్థాన్ అనే ప్లేస్లో ఉంది. రాజస్థాన్ స్టేట్లో మనకి కాళీబంగన్ అనే ప్లేస్ ఉంది. సో ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి కాళీబంగన్, రాజస్థాన్, లోథల్, గుజరాత్ ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట ప్లేసెస్. ప్రజెంట్ అవి ఉన్న స్టేట్స్ పేర్లు కూడా మనకి ఇవ్వచ్చు. ధోలావీరా, గుజరాత్ ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇవ్వచ్చు. సో ఇవి కూడా మనం చదవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దొరికిన వస్తువులు ఏంటి అంటే మనకి 7 ఫైర్ ఆల్టర్స్ అలాగే క్యాటిల్ బోన్స్, అలాగే ఇక్కడ ట్రెఫినిషన్ అనే ప్రాసెస్ ఆనవాళ్ళు మనకి ఇక్కడ కనిపించినాయి అనమాట. ట్రెఫినిషన్ అనే ప్రాసెస్ చేసినట్టు ఇక్కడ మనకి ఆనవాళ్ళు అనేవి దొరికాయి. ట్రెఫినిషన్ ఏంటి అంటే కనుక మనకి ఏదైతే బోన్ ఉంటుందో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఈ బోన్ అనేది తన స్కల్లో, తన పుర్రె అంటారు కదా స్కల్, ఈ స్కల్లో మనకి బోన్ అనేది పెట్టి కాల్చిన సన్నివేశాలు మనకి అక్కడ దొరికినాయి అనమాట. ఈ ప్రాసెస్ని మనం ట్రెఫినిషన్ అని అంటాము. అలాగే ఇంకా ఇక్కడ ఫుర్రోస్ అంటే మనం ఈ ప్లఫ్ యూజ్ చేస్తాం కదా భూమిని దున్నడానికి, ఆ ప్లఫ్ని యూజ్ చేసి మనం భూమిలో గుంటల కింద చేసిన ఆనవాళ్ళు మనకి ఇక్కడ దొరికినాయి అనమాట ఇక్కడ కాళీబంగన్లో. ఓకే, అండ్ ఇంకా బ్రాంజ్ బుల్ అనేది కూడా మనకి ఇక్కడ దొరికింది కాళీబంగన్లో. నెక్స్ట్ ప్లేస్ వచ్చి మనకి ధోలావీరా. ఈ ధోలావీరాని మనకి జేపీ జోషి అనే ఆయన ఎస్కావేట్ చేయడం జరిగింది. అండ్ ఈ ధోలావీరా దగ్గరలో మనకి రివర్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ ప్రజెంట్ లొకేషన్ వచ్చి గుజరాత్లో ఉందన్నమాట ఈ ధోలావీరా అనే ప్లేస్. అండ్ ఇక్కడ దొరికిన ఫైండింగ్స్ వచ్చి మనకి స్టేడియం,
వాటర్ రిజర్వాయర్, డ్యామ్స్ అండ్ యూసేజ్ ఆఫ్ డ్రెస్డ్ స్టోన్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్. ఇవి మనకి ఇక్కడ దొరికిన ఫైండింగ్స్ అనమాట. స్టేడియం, వాటర్ రిజర్వాయర్, డ్యామ్స్, యూసేజ్ ఆఫ్ డ్రెస్డ్ స్టోన్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్లేస్ వచ్చి సర్కోటారా. ఇది వచ్చి ప్రజెంట్ గుజరాత్లో ఉంది. ఇక్కడ ఫైండింగ్స్ వచ్చి మనకి హార్స్ బోన్స్, ఇందాక చెప్పాను కదా, టెర్రకోటా హార్స్ అలాగే హార్స్ బోన్స్, ఈ రెండు తప్పించి మనకి హార్స్ గురించి సంబంధించిన ఎవిడెన్సెస్ ఈ హరప్పా సైట్స్లో ఎక్కడా లేవని చెప్పి, ఆ హార్స్ బోన్స్ ఉన్న ప్లేస్ ఏంటంటే మనకి సర్కోటారా. అండ్ టెర్రకోటా హార్స్ దొరికిన ప్లేస్ ఏది అంటే మనకి లోతల్లో మనకి టెర్రకోటా హార్స్ దొరికితే సర్కోటారాలో హార్స్ యొక్క బోన్స్ దొరికినాయి. నెక్స్ట్ వచ్చి బనావలి. ఈ బనావలి అనే ప్లేస్ మనకి హర్యానాలో ఉంది. ఇక్కడ దొరికిన ఫైండింగ్స్ వచ్చి మనకి టెర్రకోటా ప్లవ్. ఈ టెర్రకోటా ప్లవ్ తప్ప మనకి యాక్చువల్ ప్లవ్ అనేది మనకి హరప్పా సైట్స్లో ఎక్కడ దొరకలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి రంగాపూర్. ఈ రంగాపూర్ అనేది గుజరాత్లో ఉందన్నమాట. ఇక్కడ దొరికిన ఎవిడెన్స్ ఫైండింగ్స్ వచ్చి మనకి రైస్ హస్క్, మనకి సింగిల్ రైస్ గ్రెయిన్ అనేది మనకి లోతల్లో దొరికింది. అలాగే ఈ రంగాపూర్లో మనకి రైస్ హస్క్ అనేది దొరుకుతుంది. ఓకే, క్లారిటీగా ఉంది కదా. సింగిల్ రైస్ గ్రెయిన్ వచ్చి మనకి లోతల్లో దొరుకుతుంది, రైస్ హస్క్ వచ్చి మనకి రంగాపూర్లో దొరికింది అనమాట. నెక్స్ట్ ప్లేస్ వచ్చి మనకి రాఖీగరి. ఈ రాఖీగరి అనే ప్లేస్ మనకి హర్యానాలో ఉందన్నమాట. ఇది వచ్చేసి లార్జెస్ట్ సైట్ ఇన్ ఇండియాలో లార్జెస్ట్ హరప్పా సైట్ అనమాట ఈ రాఖీగరి అనేది. ఓకే, అండ్ ఇంకా భగవాన్పురా. నెక్స్ట్ భగవాన్పురా, ఇది వచ్చి హర్యానాలో ఉంది. అండ్ ఫైండింగ్స్ వచ్చేసి ఐవీసీ పాటరీ అలాగే ఆర్యన్ పాటరీ రెండు కూడా సేమ్ ప్లేస్లో దొరికే ఆ ప్లేస్ ఏది అంటే కనుక మనకి భగవాన్పురా. ఈ భగవాన్పురా అనే ప్లేస్లో మనకి ఐవీసీ పాటరీ అలాగే ఆర్యన్ పాటరీ రెండు కూడా దొరికినాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ఏమన్నా ఉన్నాయి అంటే కనుక మనకి లోతల్ని మంచెస్టర్ ఆఫ్ ఐవీసీ అని అంటారు. అంటే ఐవీసీకి సంబంధించి టెక్స్టైల్ హబ్ లాంటిది అనమాట ఈ లోతల్ అనేది. మంచెస్టర్ ఆఫ్ ఐవీసీ అని అంటారు. ఓకే, మనకి మొహంజదారో అనేది ఏమో మౌంట్ ఆఫ్ డెత్ అని అంటారు కదా సింగ్ లాంగ్వేజ్లో. ఈ మొహంజదారో అనేది హరప్పా సైట్స్ మొత్తంలో కూడా లార్జెస్ట్ సైట్ అనమాట. మొహంజదారో అనేది హరప్పా మొత్తంలో లార్జెస్ట్ సైట్. అండ్ ఇందాక రాఖీగరి అనేది లార్జెస్ట్ సైట్ అని చెప్పుకున్నాం కదా, అది వచ్చేసి ఇండియాలో మనకి రాఖీగరి అనేది లార్జెస్ట్ సైట్. ఇండియాలో ఉన్న హరప్పా సైట్స్లో రాఖీగరి వచ్చేసి లార్జెస్ట్ సైట్. మొత్తం హోల్గా హరప్పా సైట్స్ మొత్తంలో లార్జెస్ట్ సైట్ వచ్చి మనకి మొహంజదారో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి ధోలావీరా. ధోలావీరా అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకే, ధోలావీరా అనేది మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం సోషల్ కండిషన్స్ ఆఫ్ ఐవీసీ. ఈ సోషల్ కండిషన్స్ ఆఫ్ ఐవీసీ మనం ఫస్ట్ వచ్చి స్ట్రాటిఫికేషన్ అంటే వీళ్ళు హైరార్కీ అనేది ఫాలో అయ్యేవారని చెప్పి, అంటే వంశపారంపర్యంగా కొన్ని ఆనవాయితీలు ఫాలో అయ్యేవారని చెప్పి మనకి ఆనవాళ్ళు చెప్తున్నాయి అన్నమాట. బట్ ఇది ఎందుట్లో ఈ ఆనవాయితీ అనేది ఎలా ఫాలో అయింది, వాళ్ళ యొక్క సోషల్ కండిషన్ ఎకనామిక్ కండిషన్ మీద బేస్ చేసుకోనా లేకపోతే వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ని బేస్ చేసుకోనా అనేది మనకి క్లారిటీ లేదు. కానీ ఈ హైరార్కీ అనేది ఫాలో అయ్యేవారు అని చెప్పి చెప్తారనమాట. దీనికి ఎవిడెన్సెస్ ఏంటి అంటే కనుక మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సిటీస్ అనేవి సిటాడెల్ వల్ల 2 పార్ట్స్ కింద డివైడ్ అవ్వడం జరిగింది. ప్రతి సిటీ కూడా సిటాడెల్ అనేది ఉంటుంది. అలాగే ప్రతి సిటాడెల్ కూడా సిటీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుందని. అందులో ఒక పార్ట్ వచ్చేసి మనకి కొంచెం హైగా ఉంటుంది, ఒక పార్ట్ వచ్చి కొంచెం దిగువగా ఉంటుంది అనమాట. అంటే ఈ అప్పర్ పీపుల్ అనేవాళ్ళు, రూలింగ్ పీపుల్ అనేవారు ఈ ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఉంటారు. అలాగే కామన్ పీపుల్ వచ్చి మనకి దిగువగా ఉన్న ప్రదేశంలో ఉండేవారు అని చెప్పి అది ఒక హైపోథీసిస్ అనమాట. దీన్ని బట్టి వీళ్ళు హైరార్కీ అనేది ఫాలో అయ్యేవారు అని చెప్పి చెప్తున్నారు. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ప్రతి సిటీకి కూడా 2 లొకాలిటీస్ ఉంటే మనకి కాళీబంగన్ అనేది 3 లొకాలిటీస్తో ఉంటుందని చెప్పి, అప్పర్ పీపుల్, రూలింగ్ పీపుల్ అండ్ మధ్యలో వచ్చేసి మనకి బ్యూరోక్రాట్స్ ఉండేవారు అని, అండ్ దిగువగా వచ్చేసి మనకి కామన్ పీపుల్ ఉండేవారు అని చెప్పి
మనకి చెప్తారనమాట. బట్ ఈ హైరార్కీ అనేది దేన్ని బేస్ చేసుకొని, అంటే వాళ్ళ యొక్క సోషల్ ఎకనామిక్ కండిషన్స్ బేస్ చేసుకోనా, వాళ్ళ ఆక్యుపేషన్ బేస్ చేసుకోనా అనేది మాటికి క్లారిటీ అయితే మనకి లేదు. ఓకే. అండ్ ఇంకా ఉమెన్ పొజిషన్ వచ్చేటప్పటికి ఇది ఒక మ్యాట్రియార్కల్ సొసైటీ అని చెప్పి మనకి జాన్ మార్షల్ గారు ఇది ఒక మ్యాట్రియార్కల్ సొసైటీ అని చెప్పి చెప్తారు. అంటే ఉమెన్కి ఎక్కువగా పవర్స్ ఉన్న ఒక సొసైటీ అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే. ఇది ఎలా చెప్తారంటే ఇక్కడ మనకి ఫీమేల్ డైటీ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. మదర్ గాడెస్ని వీళ్ళు ఎక్కువగా నమ్మేవారు అని చెప్పి మనకి ఇక్కడ ఫీమేల్ డైటీకి సంబంధించిన ఐడియల్స్ అనేవి మనకి ఇక్కడ దొరకడం జరుగుతాయి అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉమెన్ పొజిషన్ అనేది కొంచెం హైగా ఉండిందని చెప్పి చెప్తారు. నెక్స్ట్ వచ్చి దీంతో పాటు కాంటెంపరీ సివిలైజేషన్ అయిన ఈజిప్టియన్ సివిలైజేషన్ వచ్చి మ్యాట్రియార్కల్ సివిలైజేషన్ అనమాట. ఈజిప్టియన్ సివిలైజేషన్లో ఉమెన్స్కి ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చేవారు, అది మ్యాట్రియార్కల్ సొసైటీ. సో ఆ సొసైటీని బేస్ చేసుకొని వీళ్ళు కూడా మ్యాట్రియార్కల్ సొసైటీ కిందే ఉండేవారని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. సో ఐవీసీ సివిలైజేషన్ అనేది మ్యాట్రియార్కల్ సొసైటీ. ఓకే. ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు. అండ్ పాలిటీ గురించి వచ్చినట్టయితే కనుక మనకి ఈ హరప్ప ఐవీసీ సివిలైజేషన్ యొక్క స్క్రిప్ట్ని ఇప్పటి వరకు ఎవరూ చదవలేని కారణంగా మనకి పాలిటిక్స్ సంబంధించి ఎలాంటి ఐడియా లేదు. బట్ డిఫరెంట్ వ్యూస్ అయితే కంపల్సరీగా ఉంటాయి కాబట్టి ఆర్ఎస్ శర్మ గారికి సంబంధించినంత వరకు ఇది వచ్చేసి సెక్యులర్ స్టేట్, అంటే అన్ని మతాలను కూడా ఇక్కడ కలిసి ఉండేవని. అండ్ ఈ సివిలైజేషన్ అనేది మెయిన్గా మర్చెంట్స్ రూల్ చేసేవారు అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ అలాగే డిడి కౌసంబి గారికి సంబంధించి ఇది ఒక థియోపెటిక్ సొసైటీ అని చెప్పి చెప్తున్నారు. థియోపెటిక్ అంటే మేజర్గా ఈ ప్రీస్ట్ ఈ క్యాస్ట్ ఉంటారు కదా, వీళ్ళు ఎక్కువగా ఈ సివిలైజేషన్ని రూల్ చేసేవారు అని చెప్పి చెప్తున్నారనమాట. దీనికి ఆధారాలు ఏంటి అంటే కనుక ఈ హరప్ప సివిలైజేషన్ అనేది మనకి మెసొపొటేమియన్ సివిలైజేషన్తో ఎక్కువగా ట్రేడ్ అనేది చేస్తుండేది. అండ్ మెసొపొటేమియన్ సివిలైజేషన్ వచ్చి థియోపాటిక్ సివిలైజేషన్, అంటే ఇక్కడ రిలీజియస్ పీపుల్ అనేవాళ్ళు రూల్ చేసేవారు అనమాట. మెసొపొటేమియన్ సివిలైజేషన్ వచ్చి మనకి రిలీజియస్గా ఎవరైతే పవర్ఫుల్ ఉంటారో ఆ పీపుల్ వచ్చేసి మనకి రూల్ చేయడం జరిగింది. సో ఆ సివిలైజేషన్తో ఎక్కువగా ట్రేడ్ సంబంధాలు మనకి ఉన్నాయి కాబట్టి, రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ పద్ధతినే ఇక్కడ కూడా ఫాలో అయ్యేవారని, ఇది కూడా రిలీజియస్గా స్టేట్ అని చెప్పి రిలీజియస్ సంబంధించిన వాళ్ళే ఈ సైట్ని రూల్ చేసేవారు అని చెప్పి మనకి డిడి కౌసంబి గారు చెప్పడం జరిగింది. అండ్ గోర్డన్ చైల్డ్ గారికి సంబంధించినంత వరకు ఇది ప్రతి సిటీ కూడా మున్సిపల్ రోడ్డుతో ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఒక పక్కాగా గవర్నమెంట్ అనేది ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ ఇంకా భాష్యం గారికి సంబంధించినంత వరకు సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండేది. అంటే మనం ఇప్పుడు విభజించి పాలించు అనేదాన్ని మనం డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కింద చూస్తాము. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటే యూనియన్ గవర్నమెంటే మొత్తం అంతా కూడా చూసుకుంటుంది అనమాట. సో అలాగా ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఉండిందని చెప్పి చెప్తున్నారు. ఈయన ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నారంటే స్టాండర్డైజ్డ్ మెజర్మెంట్స్తో మనం బ్రిక్స్ తీసుకున్నా కానీ అది 4:1:1 కింద అలా స్టాండర్డైజ్డ్ మెజర్మెంట్స్, అలాగే ట్రేడ్ చేసినప్పుడు ఆ సీల్స్ యొక్క మెజర్మెంట్స్ కూడా మొత్తం కూడా స్టాండర్డైజ్డ్గా ఉన్నాయని, అలాగే యూనిఫామ్ శానిటైజేషన్, ప్రతి సిటీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్తో చాలా నీట్గా చాలా యూనిఫామిటీ అనేది మెయింటైన్ చేసింది కాబట్టి మనకి ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండేదని చెప్పి మనకి ఏఐ భాష్యం గారు చెప్తున్నారనమాట. సో ఈ రకంగా మనకి ఐవీసీ పీపుల్ యొక్క పొలిటికల్ కండిషన్స్ సంబంధించి మనకి ఎలాంటి క్లారిటీ అనేది లేదు. డిఫరెంట్ హిస్టోరియన్స్ అయితే డిఫరెంట్ వ్యూస్ని ఇవ్వడం జరిగింది కానీ మనకి క్లారిటీ అనేది లేదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకనామిక్ కండిషన్స్ మెయిన్గా ఈ హరప్ప సివిలైజేషన్ అనేవాళ్ళు మనకి 3 మేజర్ ఏరియాస్లో మనకి 3 మేజర్ ఏరియాస్లో వీళ్ళు రాణించేవారు. ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్, అండ్ సెకండ్ వచ్చి ట్రేడ్, అండ్
థర్డ్ వచ్చి ఇండస్ట్రీస్. మనం అగ్రికల్చర్ గురించి చెప్పుకుంటాము. అండ్ ట్రేడ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. కాంటెంపరీ సివిలైజేషన్స్ అయిన మెసోపొటేమియన్ అలాగే ఈజిప్షియన్ సివిలైజేషన్తో మంచి ట్రేడ్ అనేది మనకి ఈ హరప్పా పీపుల్కి ఉండేదని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి. అండ్ ఇండస్ట్రీస్ వచ్చి వీళ్ళు సీల్స్ కానీ వీళ్ళు ఆర్నమెంట్స్ అలాగే బ్రిక్స్, స్టాండర్డైజ్డ్ బ్రిక్స్ ఇవన్నీ కూడా మనకి ఇండస్ట్రీస్ లేకుండా అవ్వవు కదా. సో ఇండస్ట్రీస్ అనేవి కూడా వెల్ డెవలప్డ్ ఇండస్ట్రీస్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అనమాట. అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చి అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ మెయిన్గా వీళ్ళ యొక్క బ్యాక్ బోన్ అనమాట. అగ్రికల్చర్ అనేది ఐవీసీకి బ్యాక్ బోన్ లాంటిది. వీళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ క్రాప్స్ వచ్చి మనకి వీట్, బార్లీ, కాటన్, మస్టర్డ్, సీసమ్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వీటిని ఎక్కువగా వీళ్ళు పండించేవారు. అయితే వీళ్ళకి రైస్ అనేది తెలుసు అని అనడానికి ఎక్కడ ఆనవాళ్ళు అయితే లేవు. బట్ రీసెంట్గా జరిగిన ఎక్స్కవేషన్స్లో మనకి లోతల్ అనే ప్లేస్లో సింగిల్ రైస్ గ్రెయిన్ అనేది దొరికింది. అండ్ అలాగే రంగాపూర్లో రైస్ హస్క్ అనేది దొరికింది అనమాట, ఒక కొంచెం మోతాదులో. సో అంతకు మించి రైస్ అనేది వాడేవారు అని చెప్పడానికి ఎక్కడ ఆనవాళ్ళు అయితే మనకి దొరకలేదన్నమాట. ఓకే, ఇంకా వీళ్ళకి సంబంధించి వీళ్ళకి షుగర్ క్యాన్ అలాగే పల్సెస్ ఇవి తెలియవు అని చెప్పి అంటారనమాట. ఏంటివి? షుగర్ క్యాన్ అలాగే పల్సెస్ అనేవి ఈ ఐవీసీ పీపుల్కి తెలియదు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకా హోయ్ కానీ అలాగే ప్లఫ్ కానీ యూజ్ చేసినట్టు ఎక్కడ ఆనవాళ్ళు లేవు. ఇక్కడ టెర్రకోటా బనావలిలో మనకి టెర్రకోటా ప్లఫ్ అనేది దొరుకుతుంది. అలాగే కాళీబంగంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, తవ్వినట్టు గుంటలు అనేవి కనపడతాయి అన్నమాట, ఫుర్రోస్ అనేవి. ఇవి తప్పించి మనకి ఎక్కడా కూడా ఒరిజినల్గా హాయ్ కానీ ప్లఫ్ కానీ దొరికినట్టు ఆనవాళ్ళు అయితే లేవు. ఓకే, బట్ ఏంటంటే వుడెన్ ప్లవ్ అనేది ఉండేది, ఏదైతే ఆక్స్ అలాగా క్యామెల్స్తో ఏదైతే మనకి డ్రాన్ చేస్తారో అలాంటి ప్లవ్ అనేది మనకి దొరకడం జరిగింది అనమాట. అంతకు మించి వీళ్ళకి ప్లవ్ అనేది తెలియదు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, మెయిన్గా ఏంటంటే వీళ్ళు పండించే క్రాప్స్ ఏమేంటి? వీట్, బార్లీ, కాటన్, మస్టర్డ్, సీసమ్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. రైస్ అనేది తెలీదు. మీకు ఆప్షన్స్లో రైస్ అనేది ఉంటే కనుక మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ షుగర్ క్యాన్, పల్సెస్ కూడా వీళ్ళకి తెలియవు. సో ఇవి కూడా ఆప్షన్స్లో ఉంటే ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి ఇండస్ట్రీస్. ఈ హరప్పా పీపుల్ అనేవాళ్ళు ఒక వెల్ డెవలప్డ్ ఇండస్ట్రీస్ని అయితే వీళ్ళు డెవలప్ చేసుకున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అగ్రికల్చర్ సంబంధించి మెసోపొటేమియన్ పీపుల్ కూడా మనకి సేమ్ ఫుడ్ క్రాప్స్ని అలాగే సేమ్ యానిమల్స్ని వీళ్ళు డొమెస్టికేట్ చేసేవారు. అలాగే సేమ్ ఫుడ్ క్రాప్స్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అలాగే రైస్ అనేది మెసోపొటేమియన్ సివిలైజేషన్కి కూడా తెలియదు అనమాట, రైస్ అనేది. సో వీళ్ళకి కూడా తెలిసే అవకాశం ఉండదు అని చెప్పి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మెసోపొటేమియన్ సివిలైజేషన్కి ఎలిఫెంట్ అనే యానిమల్ ఉందని కూడా తెలియదు. ఓకే, ఇది వచ్చి మనకి ఇండస్ట్రీలో మెయిన్గా మనకి బ్రాంజ్ ఇండస్ట్రీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ బ్రాంజ్ మనకి ఇక్కడ చాలా మంచి ఆర్టిషియన్స్ అనేవాళ్ళు ఉండేవారు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫైండింగ్స్లో బ్రాంజ్ డాన్సింగ్ గోల్ అలాగే బ్రాంజ్ స్కేల్ ఇవి మనకి దొరికాయి పర్టికులర్ ప్లేసెస్లో, ఇవి మనకి దొరికినాయి అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో వీళ్ళు అలాంటి టూల్స్, ఇమేజెస్ మాత్రమే కాకుండా వెపన్స్ కూడా ప్రొడ్యూస్ చేసేవారు. లైక్ యాక్సెస్, సాస్, నైఫ్స్ ఇలాంటి వెపన్స్ని కూడా వీళ్ళు బ్రాంజ్ యూస్ చేసి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ బ్రాంజ్ స్మిత్స్ అనే వాళ్ళ వర్క్ వచ్చేసి చాలా బాగుండేది అని బ్రాంజ్ ఇండస్ట్రీ అనేది చాలా డెవలప్డ్ ఇండస్ట్రీగా మనకి చెప్పుకుంటారనమాట హరప్పా సివిలైజేషన్లో. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి టెక్స్టైల్ ఇండస్ట్రీ. అయితే వీళ్ళు కాటన్ అలాగే ఉలన్ని వాడేవారు. అండ్ కాటన్ వచ్చేసి మనకి సింధన్ అనే పేరుతో మనకి కాటన్ అయితే పిలవడం జరిగేది. హరప్పా సివిలైజేషన్ కాటన్ని సింధన్ అనే పేరు యూజ్ చేయడం జరిగిందనమాట. అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో కాటన్ అలాగే ఉలన్ని ఎక్కువగా వాడేవారు. అండ్ కాటన్ వచ్చేసి సింధన్ అనే పేరునే ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ లోతల్ వచ్చేసి మనకి ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం మాంచెస్టర్ ఆఫ్ ఐబీసీగా లోతల్ని పిలుస్తారు అని, అంటే టెక్స్టైల్ హబ్ అని.
లోతల్ అనే ప్లేస్ వచ్చేసి మనకి హబ్ ఆఫ్ టెక్స్టైల్గా చెప్పుకుంటారు. ఇక్కడ వచ్చి మనకి ఒక ఏ పీస్ ఆఫ్ ఉలెన్ క్లాత్ అనేది మనకి మొహంజదారో అనే ప్లేస్లో మనకి దొరికింది. ఏంటిది పీస్ ఆఫ్ ఉలెన్ క్లాత్ అనేది మనకి మొహంజదారో అనే ప్లేస్లో దొరికింది అనమాట. అయితే మనకి సిల్క్ అనేది మనకి ఐబీసీ పీపుల్కి తెలియదు. ఐబీసీ పీపుల్కి తెలియని టెక్స్టైల్ వర్క్ ఏంటంటే కనుక మనకి సిల్క్ అనేది ఐబీసీ పీపుల్కి తెలియదు. బికాజ్ ఇది చైనా నుండి మనకి ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది కాబట్టి మనకి సిల్క్ అనేది ఐబీసీ పీపుల్కి తెలియదు అని చెప్తున్నారు. అండ్ ఐబీసీ పీపుల్కి తెలిసిన క్లాత్స్ ఏంటి అంటే కనుక కాటన్, అలాగే ఉలెన్. ఓకే, ఏ పీస్ ఆఫ్ క్లాత్ మనకి ఎక్కడ దొరికిందంటే ఉలెన్ పీస్ ఆఫ్ క్లాత్ అనేది మనకి మొహంజదారో అనే ప్లేస్లో మనకి దొరికింది. ఓకే, ఏ ప్లేస్ని మనకి మాంచెస్టర్ ఆఫ్ ఐబీసీగా పిలుస్తారంటే లోతల్ అనే ప్లేస్ని మనకి మాంచెస్టర్ ఆఫ్ ఐబీసీ అంటే టెక్స్టైల్ హబ్ అని అర్థం. లోతల్ అనే ప్లేస్ని మనకి టెక్స్టైల్ హబ్ అని అంటారు. అండ్ సిల్క్ అనేది ఐబీసీ పీపుల్కి తెలియదు. ఇది వచ్చేసి మనకి చైనా నుండి ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగిందనమాట సిల్క్ అనేది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి బ్రిక్ ఇండస్ట్రీ. ఈ బ్రిక్ ఇండస్ట్రీ అనేది మనకు ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈ ప్రతి బ్రిక్స్ కూడా బంట్ బ్రిక్స్ అనేవి యూస్ చేసేవారు. అండ్ ఇవి వచ్చేసి స్టాండర్డైజ్డ్ మెజర్మెంట్స్తో ఉండేవి, హైలీ స్టాండర్డైజ్డ్గా. ఓకే, 4:2:1 అనే రేషియోలో మనకి ఈ బ్రిక్స్ అనేవి స్టాండర్డైజ్డ్గా మనకి దొరికాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి పాటరీ. వీళ్ళు యూస్ చేసిన పాటరీ వచ్చేసి బ్లాక్ ఆన్ రెడ్ వేర్. అండ్ చాలా గ్లాసీగా గ్లీమింగ్గా ఉండేవి అన్నమాట, చాలా షైనింగ్గా ఉండేవి. అండ్ పాటరీ వచ్చి బ్లాక్ ఆన్ రెడ్ వేర్, చాలా ఇంపార్టెంట్ వర్డ్ బ్లాక్ ఆన్ రెడ్ వేర్. ఐబీసీ పాటరీ వచ్చి బ్లాక్ ఆన్ రెడ్ వేర్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి షిప్ ఇండస్ట్రీ. వీళ్ళైతే ట్రేడ్ చేసేవారు అని చెప్తున్నాం కదా. ఈ ట్రేడ్ వచ్చేసి మనకి షిప్ ఇంపోర్ట్స్ అలాగే ఎక్స్పోర్ట్స్ అనేవి షిప్ ఇండస్ట్రీ ద్వారా జరిగాయి అని చెప్పి మనకి చెప్తున్నారు. మనకి ఎవిడెన్స్ ఏంటంటే లోతల్ అనే ప్లేస్లో మనకి ఆర్టిఫిషియల్ డాక్యార్డ్ అనేది ఉంది అని చెప్తారు. సో ఆర్టిఫిషియల్ డాక్యార్డ్ అనేది దొరికిందంట లోతల్ అనే ప్లేస్లో. దీన్ని బట్టి వీళ్ళు షిప్స్ని కూడా యూజ్ చేసి ఉంటారు. షిప్ ఇండస్ట్రీ అనేది కూడా బాగా ఫ్లోరిష్ అయ్యి ఉంటుందని చెప్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి షెల్ అండ్ బీడ్ ఇండస్ట్రీ. ఇక్కడైతే మనకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అనమాట. షెల్ అండ్ సీషెల్తో మనకి ఒక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అనేది మనం ఇక్కడ చూస్తాము. అండ్ ఇవి వచ్చేసి ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఈ షెల్స్ని బీడ్స్ని ఎక్స్పోర్ట్ కూడా చేసేవన్నమాట. అండ్ మెయిన్గా ఈ షెల్స్ అలాగే బీడ్స్ వచ్చేసి మనకి జమ్ స్టోన్తో తయారు చేసేవారు. అండ్ చున్హదారో, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే చున్హదారో, ధోలావీరా, లోతల్ అనే ప్లేస్లో మనకి చాలా వరకు మైక్రో బీడ్స్ అనేవి దొరికినాయి. అలాగే కేవలం మైక్రో బీడ్స్ దొరకడమే కాకుండా వీటికి స్మాల్ సైజులో ఒక 17 హోల్స్ అనేవి, సెంటర్లో 17 హోల్స్ అనేవి చేయడం కూడా జరిగిందనమాట. అండ్ దీన్ని బట్టి వీళ్ళకి ఈ మైక్రో బీడ్స్, ఈ ఆర్నమెంట్స్ తయారు చేయడంలో ఉన్న హై టెక్నాలజీ అనేది మనకి తెలుస్తుంది. ఓకే, ఏ ప్లేస్లో మనకి మైక్రో బీడ్స్ దొరికినాయి అంటే చున్హదారో, ధోలావీరా అండ్ లోతల్ అనే ప్లేస్లో మనకి మైక్రో బీడ్స్ అనేవి దొరికాయి. వీళ్ళు వచ్చేసి ఈ బీడ్స్ని మనకి జెమ్ స్టోన్తో తయారు చేసేవారు అనమాట. వీళ్ళు ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఎక్స్పోర్ట్ కూడా చేసేవారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి ఆర్నమెంటల్ ఇండస్ట్రీ. ఈ ఆర్నమెంటల్ ఇండస్ట్రీ అనేది మనకి వీళ్ళు సిల్వర్, గోల్డ్ అలాగే ప్రీషియస్ స్టోన్స్ని యూజ్ చేసేవారు అనమాట ఆర్నమెంట్స్ తయారు చేయడంలో. చున్హదారో అనే ప్లేస్లో మనకి లిప్స్టిక్ అనేది దొరికిందని చెప్పుకున్నాం కదా. సో వీళ్ళకి ఆ లిప్స్టిక్ అనే దాన్ని తయారు చేసే మెటలర్జీ అనే ప్రాసెస్ కూడా వీళ్ళకి తెలుసు అనమాట. మెటలర్జీ అనే టెక్నాలజీ ఈ ఐబీసీ పీపుల్కి తెలుసు. లిప్స్టిక్ అనే అది ఎక్కడ దొరికింది అంటే మనకి చున్హదారో అనే ప్లేస్లో దొరికింది. అండ్ సీల్స్ తయారు చేసేవారని, అలాగే టెర్రకోటాతో మనకి ఇంపార్టెంట్ క్రాఫ్ట్స్ కూడా వీళ్ళు తయారు చేయడం జరిగింది. సో వీటన్నిటి బట్టి చూస్తే వీళ్ళకి మంచి ఆర్నమెంట్స్ని తయారు చేసే టెక్నాలజీ అనేది తెలుసు, మెటలర్జీ టెక్నాలజీ అనేది తెలుసు అని తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి ట్రేడ్ అండ్ కామర్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము మెసోపొటేమియన్ పీపుల్తో వీళ్ళు ఎక్కువగా ట్రేడ్ అనేది చేసేవారని చెప్పి. ఓకే, సో ఇంటర్నల్ అలాగే ఎక్స్టర్నల్ ట్రేడ్ రెండు కూడా చేసేవారు అనమాట. అంటే ఐబీసీ సైట్స్లోనే
ట్రేడ్, అలాగే ఫారెన్ సివిలైజేషన్స్తో, అదర్ సివిలైజేషన్స్తో కూడా వీళ్ళు ట్రేడ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇంటర్నల్గా అయితే మనకి ఎక్కాస్ అంటే బులక్ కార్డ్స్ని యూజ్ చేసి వీళ్ళు ట్రేడ్ చేసేవారు. ఇలాంటి ఎక్కా అంటే మనకి కార్డ్స్ అనమాట. ఈ కార్డ్స్ అనేవి మనకి చున్హదారో అలాగే హరప్ప అనే ప్లేసెస్లో మనకి బులక్ కార్డ్స్ అనేవి మనకి ఎవిడెన్సెస్గా దొరకడం జరిగింది, బ్రాంజ్ బులక్ కార్డ్స్ అనేవి. అండ్ ఎక్స్టర్నల్గా వీళ్ళు మెసొపొటేమియా, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా, ఇరాన్ అనే ప్లేసెస్తో వీళ్ళు ట్రేడ్ చేసినట్టు కూడా తెలిసిందనమాట. ఓకే, ఇది ఎలా చెప్పగలుగుతాం అంటే పర్టికులర్ సివిలైజేషన్తో వీళ్ళు ట్రేడ్ చేశారని ఎలా చెప్తామంటే కనుక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏవైతే సీల్స్ ఉంటాయో ఈ సీల్స్ అనేవి వీళ్ళు ట్రేడ్ పర్పస్గా యూజ్ చేసేవారు అని చెప్పి. ఈ సీల్స్ అనేవి ఏవైతే హరప్పా పీపుల్కి సంబంధించిన సీల్స్ అనేవి మనకి మెసొపొటేమియాలో దొరకడం జరిగాయి. అలాగే మెసొపొటేమియన్ పీపుల్కి స్పెషల్ ఫీచర్ అయిన సిలిండ్రికల్ సీల్స్ అనేవి మనకి హరప్పాలో దొరకడం జరిగాయి. సో వీటి బట్టి వీళ్ళు ఈ పర్టికులర్ సివిలైజేషన్తో ఎక్కువగా ట్రేడ్ అనేది చేసేవారని చెప్పి మనం చెప్పగలుగుతున్నాం అనమాట. ఓకే, అండ్ సీల్స్ విత్ పిక్టోగ్రాఫ్ వర్ ఎస్కావేటెడ్. ఈ ఊరు నిప్పర్ పర్షియా గల్ఫ్లో ఉన్న ఊరు నిప్పర్ అనే ప్లేస్లో మనకి ఈ పిక్టోగ్రఫీ సంబంధించిన సీల్స్ అనేవి ఎక్కువగా దొరకడం జరిగాయి అని చెప్పి చెప్తున్నారనమాట. అలాగే మెసొపొటేమియాలో సివిలైజేషన్ సంబంధించి ఒక ఇన్స్క్రిప్షన్ ఏదైతే క్యూనిఫామ్ స్క్రిప్ట్లో రాయబడిన ఇన్స్క్రిప్షన్లో మనకి ట్రేడ్కి సంబంధించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో ట్రేడ్కి సంబంధించి మనకి క్లియర్ రిఫరెన్స్ అనేది దొరికింది. ఎక్కడ ఈ ఇన్స్క్రిప్షన్ మీద ఏమని ఉన్నది అంటే కనుక మనకి క్లియర్గా ఇక్కడ వాళ్ళతో ట్రేడ్ జరిగిందని చెప్పి మనకి క్లియర్గా రాసి ఉంటుంది అనమాట. ఎలాగా అంటే ఇది 2350 BCకి సంబంధించిన ఇన్స్క్రిప్షన్. ఈ మెసొపొటేమియన్ ఇన్స్క్రిప్షన్ అనేది దీని మీద మేము మెలూహా అనే ప్లేస్ నుండి సింధన్ అనే ప్రోడక్ట్ని మేము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని చెప్పి మనకి క్లియర్గా రాసి ఉంటుంది. ఇక్కడ మెలూహా అంటే మనకి ఐవీసీ అనమాట. ఐవీసీ రీజియన్ని మెలూహాన్ అనేవారు. అండ్ సింధన్ అంటే మనకి కాటన్ అనే దాన్ని మేము మెలూహా అనే ప్లేస్ నుండి అంటే ఐవీసీ రీజియన్ నుండి మేము ఇంపోర్ట్ చేసుకుంటున్నామని చెప్పి ఈ ఇన్స్క్రిప్షన్ మీద రాసి ఉండేది. అండ్ ఇక్కడ ప్లేస్ యొక్క ఇంకా ఏం చెప్తుందంటే సీ రూట్, ఈ మెసొపొటేమియన్ సివిలైజేషన్ నుండి ఇండియాకి వచ్చే సీ రూట్లో మనకి దిల్మన్ అలాగే మక్కన్ అనే ప్లేసెస్లో హాల్టింగ్ ప్లేసెస్ కింద మనకి ఇన్స్క్రిప్షన్లో తెలుస్తుంది అనమాట. ఓకే, దిల్మన్ అలాగే మక్కన్ అనే ప్లేసెస్ ఇంటర్మీడియట్ స్టేషన్స్ కింద ఉండేవి అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మెసొపొటేమియా అనుకుంటే కనుక ఇండియా. ఓకే, ఇది సీ రూట్ అనమాట. ఈ సీ రూట్లో ఇవి హాల్టింగ్ ప్లేసెస్ కింద మనకి ఇన్స్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్స్క్రిప్షన్లో క్లియర్గా మేము మెలూహా అనే ప్లేస్ నుండి సింధన్ అనే ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నామని చెప్పి క్లియర్గా రాయడం జరిగింది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఈ ఐవీసీ పీపుల్ మెసొపొటేమియన్ సివిలైజేషన్తో ట్రేడ్ చేశారు అని చెప్పి మనకి క్లియర్గా తెలుస్తుంది. అలాగే మెయిన్గా ఈ ఐవీసీ పీపుల్ ఏమి ఎక్స్పోర్ట్ చేసేవారు అంటే కనుక ఫుడ్ గ్రెయిన్స్, అలాగే షెల్ అండ్ బీడ్, కాటన్, ఐవరీ ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్, మెటల్స్ వీటిని ఎక్కువగా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంపోర్ట్ ఏం చేసుకునేవారంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి సిల్వర్, గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకునేవారు. అండ్ సౌత్ ఇండియా నుండి జమ్ స్టోన్స్ని ఇంపోర్ట్ చేసుకునేవారు. అండ్ రాజస్థాన్ నుండి లాపిస్ లజోలి అనే ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకునేవారు అనమాట. అండ్ నెక్స్ట్ టిన్ని కూడా వీళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఏ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకునేవారంటే సిల్వర్, గోల్డ్, జెమ్ స్టోన్స్, లాపిస్ లజోలి, టిన్, మొత్తం అన్నీ కూడా మనకి మెటల్స్ అనమాట. సిల్వరు, గోల్డ్, జెమ్ స్టోన్స్, లాపిస్ లజోలి, టిన్ వీటిని వీళ్ళు ఇంపోర్ట్ చేసుకునేవారు. అండ్ ఫుడ్ గ్రెయిన్స్, షెల్ బీడ్స్, కాటన్, ఐవరీ ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్ అండ్ మెటల్స్ వీటిని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవారు అనమాట. ఇతర సివిలైజేషన్స్కి వీటిని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ లాపిస్ లజోలి అంటే కనుక ఇది ఒక సెమీ ప్రీషియస్ స్టోన్. ఇది మనకి బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. లాపిస్ లజోలి అని ఇది సెమీ ప్రీషియస్ స్టోన్ అనమాట. ఇది మనకి బ్లూ కలర్లో ఉంటుంది. ఇది దేనికి యూజ్ చేసేవారు అనమాట, ఇది ఒక ప్రెస్టీజియస్ రూలింగ్ క్లాస్ వాళ్ళు ప్రెస్టీజియస్గా మనకి ఈ మెటల్ని యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఓకే,
మనకి అలాగే ఇందాక స్టీటైట్ అలాగే ఫియాన్సీ అని చెప్పుకున్నాం కదా. స్టీటైట్ అంటే మనకి గ్రేయిష్ ఆర్ గ్రీన్ కలర్ స్టోన్. ఓకే, అండ్ ఫెన్స్ అంటే మనకి బ్లూ కలర్ గ్లాస్ టైప్ ఒక మెటల్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి రిలీజియస్ కండిషన్స్. ఈ ఐబీసీ పీపుల్ యొక్క రిలీజియస్ కండిషన్స్ గురించి చెప్పుకుంటే కనుక వీళ్ళు పశుపతి మహాదేవ అలాగే మదర్ గాడెస్ని ఎక్కువగా వీళ్ళు నమ్మినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనకి హరప్ప అనే ప్లేస్లో మనకి ఈ టెర్రకోటా దొరుకుతుంది అనమాట. టెర్రకోటా టాయ్ ఏంటంటే ఒక ఉమెన్ ఎంబ్రియో నుండి ఒక ప్లాంట్ అనేది గ్రో అవుతున్నట్టు, అంటే ఇది ఒక ఫెర్టిలిటీ గాడెస్గా వీళ్ళు భావించేవారు. ఫెర్టిలిటీ గాడెస్ కింద ఒక ఉమెన్ యొక్క ఎంబ్రియో నుండి ఒక ప్లాంట్ గ్రో అవుతున్న అనే టెర్రకోటాని వీళ్ళు ఫెర్టిలిటీ గాడెస్ కింద వీళ్ళు భావించేవారని తెలుస్తుంది. అండ్ ఇంపార్టెంట్ డైటీస్ వచ్చి మనకి పశుపతి మహాదేవ అలాగే మదర్ గాడెస్ అనమాట. ఈ పశుపతి మహాదేవకి సంబంధించి వీళ్ళు మొహంజదారోలో మనకి మెయిల్ డైటీని మనకి సీల్ అనేది దొరికింది అనమాట. పశుపతి మహాదేవకు సంబంధించిన సీల్స్ అనేవి మనకి దొరికేవి. వీటిలో వచ్చి ఈ పశుపతి మహాదేవ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 హెడ్స్ 3 తలలుండి వీళ్ళు సిట్టింగ్ యోగి పొజిషన్లో కూర్చున్నారు అనమాట. అంటే పద్మాసనం వేసుకొని ట్విస్టెడ్ లెగ్ పొజిషన్లో యోగి ఆసనంలో కూర్చొని ఇంకా యానిమల్స్తో సరౌండ్ అయ్యి ఉండేవారు. అండ్ రైట్ సైడ్ యానిమల్స్ వచ్చి ఎలిఫెంట్ అలాగే టైగర్, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి బఫెలో, రైనోస్, అండ్ యాంటీలోప్స్ వచ్చి ఇన్ ఫ్రంట్గా ఉండేవన్నమాట. 3 హార్న్డ్ హెడ్ గేర్ అంటే వెనకాల మనకి దేవుడి ఫోటోల్లో వెనకాల కిరీటం కింద అలాగేస్తూ ఉంటారు కదా, సో అలాగా ఒక 3 హార్న్డ్ హెడ్ గేర్ అనేది ఉండేది. అండ్ సరౌండెడ్ విత్ యానిమల్స్. రైట్ సైడ్ వచ్చి మనకి ఎలిఫెంట్ అలాగే టైగర్. మనం ముందు చెప్పుకున్నాం మెసోపొటేమియన్ సివిలైజేషన్కి ఎలిఫెంట్ అనేది తెలియదు. ఓకే, బట్ హరప్పా సివిలైజేషన్ వాళ్ళు ఈ సీల్స్లో మనకి ఎలిఫెంట్ని యూజ్ చేయడం జరిగింది. ఎలిఫెంట్ టైగర్ని రైట్ సైడ్ ఉంచుకొని అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి బఫెలో, రైనోస్ ఉండేవి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చి యాంటీలోప్స్ ఉండేవి అనమాట. పశుపతి మహాదేవ్ సీల్ మీద పశుపతి మహాదేవ్ చుట్టూ ఈ యానిమల్స్ సరౌండ్ అయ్యి ఉండేవి. అండ్ వీళ్ళు ఎక్కువగా ఈ ఐబీసీ పీపుల్ ఎక్కువగా సెక్స్ ఆర్గన్స్ని వర్షిప్ చేసినట్టు తెలుస్తుంది. మనకి స్టోన్ లింగ అలాగే స్టోన్ యోని అనేవి మనకి దొరకడం జరిగాయి. సో సెక్స్ ఆర్గన్స్ని ఎక్కువగా వీళ్ళు వర్షిప్ చేసినట్టు కూడా తెలుస్తుంది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాసెస్ మార్షల్కి సంబంధించినంత వరకు ఈ పశుపతి మహాదేవ అనేది మనకి మోడర్న్ డేస్లో ఉన్న శివతో కంపేర్ చేసేవారు అనమాట. బట్ ఏంటంటే ఇక్కడ మనకి శివుడు ముందు బుల్ అనేది ఉంటుంది, బట్ ఇక్కడ వచ్చేసి మనకి బుల్ అనేది లేదు ఎక్కడా కూడా. మనకి ఎన్ని యానిమల్స్ ఉన్నా కూడా మనకి బుల్ అనేది ఎక్కడా లేదనమాట. ఓకే, సో ఇది ఒక డౌట్ఫుల్ క్వశ్చన్ అనమాట. ఓకే, అండ్ స్టోన్ లింగ అలాగే స్టోన్ యోనిని మనకి వీళ్ళు ఎక్కువగా పూజించేవారు. సెక్స్ ఆర్గన్స్ని ఎక్కువగా ఈ ఐబీసీ పీపుల్ పూజించేవారు. అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్ వచ్చి మనకి యోని, అండ్ మెయిల్ సెక్స్ ఆర్గన్ వచ్చి లింగ కింద మనకి వీళ్ళు వర్షిప్ చేయడం జరిగింది. ఓకే, ఇవి మనకి సమ్ ప్లేసెస్లో మనకి స్టోన్ లింగ అలాగే స్టోన్ యోని అనేవి ఎస్కాప్టెడ్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఓపెన్ ప్లేసెస్లోనే మనకి గాడ్స్ని పూజించేవారు అని చెప్తారు అనమాట. బికాజ్ ఎందుకంటే ఇక్కడ మనకి చెప్పుకోదగినట్టుగా మనకి టెంపుల్స్ అనేవి ఎక్కడ దొరకలేదు. మెసోపొటేమియన్ ఈజిప్టియన్ సివిలైజేషన్లో అయితే మనకి టెంపుల్ స్ట్రక్చర్స్ అయితే దొరికాయి. హరప్పాలో టెంపుల్ లాంటి స్ట్రక్చర్స్ కనపడ్డాయి కానీ బట్ అవి టెంపుల్స్ కాదు. ఓకే, ఈ ఈజిప్టియన్ మెసోపొటేమియాలో అయితే మనకి టెంపుల్స్ అనేవి దొరికాయి. వీళ్ళు వచ్చేసి హంపుడ్ బుల్ని వీళ్ళు వర్షిప్ చేసేవాళ్ళు. ఓకే, ఈ ఐబీసీ పీపుల్ వచ్చి మనకి వీళ్ళు కూడా హంపుడ్ బుల్ని వర్షిప్ చేసేవారు, స్నేక్ని వర్షిప్ చేసేవారు, అలాగే పీపల్ ట్రీని, డవ్ని, ఇలాగా వివిధ రకాలుగా మనకి నేచర్ని వీళ్ళు ఎక్కువగా వర్షిప్ చేయడం జరిగింది. ఓకే, నేచర్కి సంబంధించిన చెట్లు, పాములు, జంతువుల్ని వీటిని వర్షిప్ చేసేవారు అని చెప్పి మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, వీళ్ళు ఎక్కువగా డెమోఫోబియా కలిగిన వారు. వీళ్ళు
అమ్యులెట్స్ని యూజ్ చేసేవారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. వీళ్ళకి దెయ్యాలు, భూతాలు ఇలాంటి భయాలు ఉండేవి అనమాట, డెమోఫోబియా కలిగిన మనుషులు. సో వీళ్ళు ఎక్కువగా మనకి అమ్యులెట్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిమేషన్ ప్రాసెస్, అంటే ఈ డెడ్ బాడీస్ని ఎలా డిస్పోజ్ చేసేవారు, దానికి సంబంధించి ఎలాంటి రిచువల్స్ని వీళ్ళు ఫాలో అయ్యేవారు అని చెప్పి. సో ఐవీసీ వచ్చేసి మనకి బరియల్ ప్రాక్టీస్ని ఫాలో అయ్యేది. సిటడల్ అని అనేవాళ్ళం కదా, ఒక సిటీని సిటడల్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుందని. సో ఈ సిటడల్కి అవుట్ సైడ్న మనకి బరియల్ అనేది ప్రాక్టీస్ అవుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. అండ్ ఆరియన్ పీపుల్ వచ్చి క్రిమేషన్ ప్రాసెస్ని ఫాలో అయ్యేవారు. అండ్ చాల్కోలిథిక్ పీపుల్ వచ్చి మనకి బరీడ్, వాళ్ళ యొక్క ఇంటి కింద మనం ఈ డెడ్ బాడీస్ని బరీడ్ చేయడం అనేది మనకి చాల్కోలిథిక్ ఏజ్లో ఆచరించిన ప్రాసెస్ అనమాట. బట్ ఐవీసీ పీపుల్ వచ్చి ఈ సిటడల్ ఏదైతే ఉందో దానికి అవుట్ సైడ్న ఈ బరియల్ ప్రాక్టీస్ అనేది ఫాలో అయ్యేవారు. అండ్ సో మనకి ఐవీసీ పీపుల్ మనకి హెట్రోజీనియస్ అనమాట, అంటే వీళ్ళు వివిధ రకాలైన ప్రాక్టీసెస్ని ఫాలో అయ్యేవారు ఈ క్రిమేషన్కి సంబంధించి. కొంతమంది వచ్చి మనకి ఎక్స్టెండెడ్ బరియల్ని ప్రాక్టీస్ అయ్యేవారు అనమాట, అంటే మన బాడీ అనేది మనకి స్ట్రైట్గా ప్లేస్ చేసి బోత్ ఆర్మ్స్, మన చేతులు రెండు కూడా మన టైస్కి సమానంగా తీసుకొచ్చి మనకి బరీ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఎక్స్టెండెడ్ బరియల్. అండ్ సెకండ్ ప్రాసెస్ వచ్చి కాఫిన్ బరియల్. ఈ కాఫిన్ బరియల్లో మనకి ఈ డెడ్ బాడీ ఏదైతే ఉంటుందో బరీ బాడీ, దాన్ని వచ్చేసి వుడన్ అలాగే బ్రిక్ని మొత్తాన్ని కూడా సరౌండ్ చేసేవారు అనమాట. అంటే మన బాడీ అనేది బరీ చేసిన తర్వాత మనకి ఇలాగా వుడన్తో కానీ లేకపోతే బ్రిక్స్ని యూస్ చేసి కానీ మనకి ఈ కొంచెం స్ట్రక్చర్ అనేది కట్టడం జరిగేది. సో ఈ ప్రాసెస్ వచ్చి మనకి హరప్ప అలాగే లోథల్ ప్లేసెస్లో మనం ఈ ప్రాక్టీస్ని చూసేవాళ్ళం. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఫ్రాక్షనల్ బరీడ్, అంటే సగం బాడీని మనకి బరీ చేసేవారు, అంటే సగం వరకు, హాఫ్ వరకు బరీ చేసి మిగతాది బయట, అంటే బయట తీసుకొచ్చి వదిలేసేవారు అనమాట. సగం కాలిన బాడీని తీసుకొచ్చి ఓపెన్ ప్లేస్లో వదిలేసేవారు. అండ్ ఫీట్ వచ్చేసి మనకి వెనక్కి తిప్పేసేవారు అనమాట. మనం చెప్తాం దెయ్యాలకైతే కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి అని చెప్పి. సో వీటిని చూసి అలాంటివి చెప్తారేమో మరి. ఏదైతే బాడీ డెడ్ సగం కాలిన బాడీ ఉంటుందో ఆ బాడీని తీసుకొచ్చి బయట పెట్టేసేవారు. అండ్ వాటి యొక్క కాళ్ళని మనకి వెనక్కి ట్విస్ట్ చేసి వదిలేసేవారు అనమాట. ట్విస్ట్ చేసి బ్రాడ్ టు గ్రౌండ్ కిందకి దింపేసేవారు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఉన్న బరియల్. ఈ ఉన్న బరియల్ ఏంటంటే మనకి పెద్ద పెద్ద కుండలు ఉంటాయి కదా, ఈ కుండల్లో మనకి బాడీని ప్లేస్ చేసి కాల్చేసేవారు. ఇది మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళకి మనకి ఈ ప్రాసెస్ని యూజ్ చేసేవారు అనమాట. కుండల్లో బాడీని ప్లేస్ చేసి కాల్చేవారు. తాపర సంబంధించినంత వరకు ఈ బరియల్ ప్రాక్టీసెస్ చూసిన తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే ఈ ఐవీసీ పీపుల్ అనేవాళ్ళు పునర్జన్మ ఇలాంటి, అంటే లైఫ్ చనిపోయిన తర్వాత లైఫ్ గురించి వీటి గురించి వీళ్ళకి ఎలాంటి నమ్మకాలు లేవు అని చెప్పి మనకి రొమిల్లా తాపర్ అని ఆయన చెప్తున్నారు. బట్ ఆర్ఎస్ శర్మ అని ఆయన వచ్చి మనకి కాఫైన్ బరియల్ వీటిని చూసినప్పుడు ఏమవుతుందంటే డెత్ తర్వాత కూడా వీళ్ళకి లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పి వీళ్ళు నమ్ముతున్నట్టుగా మనకి ఆర్ఎస్ శర్మ గారు చెప్తున్నారు. ఓకే. రొమిల్లా తాపర్ వచ్చేసి వీళ్ళకి లైఫ్ ఆఫ్టర్ డెత్ మీద నమ్మకం లేదని చెప్తున్నారు. ఆర్ఎస్ శర్మ వచ్చి ఈ కొన్ని బరియల్ ప్రాక్టీసెస్ని అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి డెత్ తర్వాత లైఫ్ అనే దాని మీద వీళ్ళకి నమ్మకం ఉందని చెప్పి మనకి ఆర్ఎస్ శర్మ గారు చెప్తున్నారు అనమాట. ఓకే. మన నెక్స్ట్ టాపిక్ వచ్చి డిక్లైన్ ఆఫ్ ఐవీసీ. ఈ డిక్లైన్ ఆఫ్ ఐవీసీ అనే దానికి కూడా మనకి డిఫరెంట్ హిస్టోరియన్స్ మనకి డిఫరెంట్ హైపోథీసిస్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా వచ్చి మనకి సడన్ డిక్లైన్ హైపోథీసిస్ అలాగే గ్రాడ్యువల్ డిక్లైన్ హైపోథీసిస్. సడన్గా డిక్లైన్ అయ్యిందని కొంతమంది చెప్తే కొంచెంగా డిక్లైన్ అవుతూ వచ్చిందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అండ్ సడన్ డిక్లైన్కి సంబంధించి మనకి మార్డియం వీలర్ గారు ప్రపోజ్ చేశారనమాట. ఈయనకి సంబంధించినంత వరకు ఆరియన్స్ ఒక ఇన్వేషన్ వల్ల మనకి హరప్ప అనేది డిస్ట్రాయ్ అయ్యింది అని చెప్పి చెప్తున్నారు. ఈయన ఏం ఎవిడెన్సెస్ ఇచ్చారంటే ఈ మొహంజదారో అనే ప్లేస్ సంబంధించి ఈ స్ట్రీట్స్లో మనకి కొన్ని డెడ్ బాడీస్ అనేవి చిల్డ్రన్, ఉమెన్ ఇలాంటి తేడా లేకుండా మనకి కొన్ని డెడ్ బాడీస్ అనేవి ఒక కత్తితో కట్ చేసినట్టుగా మనకి కొన్ని డెడ్ బాడీస్ అనేవి దొరికినాయి.
వాటి బట్టి ఏంటంటే ఇక్కడ జనరల్గా మస్కరే అనేది జరిగిందని చెప్పి, అది ఆరియన్స్ యొక్క ఇన్వేషన్ వల్ల, అంటే ఆరియన్స్ ఇలాంటి పనులు ఇలాగా మస్కరీ అనేది చేశారని చెప్పి మనకి మార్టిమం వీలర్ గారు చెప్తున్నారు. అంటే ఆరియన్స్ వచ్చి ఈ ఐబీసీ పీపుల్ని చంపేసినట్టుగా మనకి మార్టిమం వీలర్ గారు చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ జిఎఫ్ డేల్స్, ఈయన వచ్చి న్యాచురల్ డిజాస్టర్ అనే హైపోథీసిస్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఫ్లడ్స్ అనేవి వచ్చేవని చెప్పి, ఈ ఫ్లడ్స్ రావడం వల్లే మనకి ఈ ఐబీసీ అనేది డిక్లైన్ అయ్యిందని చెప్పి చెప్తున్నారనమాట. ఈయనకి సంబంధించినంత వరకు ఏంటంటే లేయర్ ఆఫ్ హ్యాబిటేషన్స్ అనేవి మొహంజదారో అనే ప్లేసెస్లో మనకి లేయర్ ఆఫ్ హ్యాబిటేషన్స్, అంటే ఒక లేయర్ కింద ఒకటి, ఒక లేయర్ కింద ఒకటి, ఇలాగా డిఫరెంట్ లేయర్ ఆఫ్ హ్యాబిటేషన్స్ అనేవి మనకి దొరికినాయి. సో దీనికి కారణం ఫ్లడ్స్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి మనకి జిఎఫ్ డేల్స్ గారు చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చి గ్రాడ్యువల్ డిక్లైన్, అంటే కొంచెం కొంచెంగా డిక్లైన్ అవుతూ వచ్చిందని చెప్పి మనకి డాక్టర్ అగర్వాల్, ఫెయిర్ సర్వీస్ అండ్ హెచ్డి లాంబర్గ్ ఈ ముగ్గురు మనకి చెప్తున్నారు. అందులో డాక్టర్ అగర్వాల్కి సంబంధించినంత వరకు రివర్స్ అనేవి ఎండిపోవడం వల్ల మనకి ఈ ఐబీసీ అనేది డిక్లైన్ అయ్యిందని చెప్పి చెప్తున్నారు. ఈ ఐబీసీ సివిలైజేషన్ అనేది మనకి మెయిన్గా చాలా రివర్స్ని బేస్ చేసుకొని, లైక్ రావి రివర్, గాగర్ రివర్, ఇలా రివర్స్ని బేస్ చేసుకొని డెవలప్ అయిన సివిలైజేషన్. అలాంటి రివర్స్ కొంచెం కొంచెంగా ఎండిపోతూ వచ్చినప్పుడు వీళ్ళకి ఈ నీళ్ళు అనేది దొరక్క పంటలు పండక ఇలాగా గ్రాడ్యువల్గా మనకి ఈ సివిలైజేషన్ అనేది డిక్లైన్ అవుతూ వచ్చిందని మనకి డాక్టర్ అగర్వాల్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫెయిర్ సర్వీస్, ఈయన వచ్చి ఎకాలజికల్ డిగ్రేడేషన్ అనే కారణంగా మనకి ఇలా ఐబీసీ అనేది డిక్లైన్ అయ్యిందని చెప్తున్నారు. బట్ ఈయన చెప్పిన ఎవిడెన్స్ ఏంటంటే 1400 సెటిల్మెంట్స్ అనేవి మనకి ఎక్స్ప్లాయిట్ అయినట్టు, న్యాచురల్ రిసోర్సెస్ అనేది దొరక్క ఎక్స్ప్లాయిట్ అయినట్టుగా మనకి ఈయన చెప్తున్నారనమాట. అండ్ ఇంతకుముందు డాక్టర్ అగర్వాల్ చెప్పారు కదా డ్రైయింగ్ ఆఫ్ రివర్స్, దీనికి సంబంధించి ఈయన ఇచ్చిన ఎవిడెన్స్ ఏంటి అంటే సరస్వతి రివర్, ఏదైతే మనకి సరస్వతి రివర్ అనేది ఉంటుందో అది మనకి ఈ సరస్వతి రివర్ దగ్గరలో మనకి న్యూమరస్ సెటిల్మెంట్స్ అనేవి ఉండేవని, అండ్ ప్రస్తుతం ఇది వచ్చేసి డ్రైడ్ అయిపోయింది, అంటే ఈ సరస్వతి రివర్ అనేది కంప్లీట్గా ప్రస్తుతం ఎండిపోయింది. సో ఈ డ్రైయింగ్ ప్రాసెస్లో మనకి ఈ ఐబీసీ సివిలైజేషన్ అనేది డిక్లైన్ అయిపోయిందని చెప్పి డాక్టర్ అగర్వాల్ చెప్తున్నారు. అండ్ ఫెయిర్ సర్వీస్ వచ్చి ఎకాలజికల్ డిగ్రేడేషన్ చెప్తున్నారు. అండ్ హెచ్డి లాంబెర్గ్ వచ్చి ఈ రివర్ కోర్స్ అనేది చేంజ్ చేసుకోవడం వల్ల, ఏవైతే రివర్స్ చుట్టూ ఫామ్ అయిన ఈ సివిలైజేషన్ కాబట్టి ఈ రివర్ కోర్స్ అనేది ఎప్పుడైతే మారిందో ఈ గ్రాడ్యువల్గా డిక్లైన్ అనేది స్టార్ట్ అయ్యిందని చెప్పి మనకి హెచ్డి లాంబర్గ్ గారు చెప్తున్నారనమాట. మొహంజదారో అనేది మనకి ఇండస్ రివర్ యొక్క బ్యాంక్ మీద ఒడ్డున మనకి మొహంజదారో అనే ప్లేస్ ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇది 30 కిలోమీటర్స్, ఇండస్ రివర్కి 30 కిలోమీటర్ల దూరంలో మనకి మొహంజదారో అనే ప్లేస్ అనేది దొరుకుతుంది. అప్పట్లో ఐబీసీ పీపుల్ ఉన్న టైంలో ఈ మొహంజదారో అనేది ఇండస్ రివర్ యొక్క బ్యాంక్ ఒడ్డున ఉంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దగ్గర 30 కిలోమీటర్స్ ఇవి రివర్కి ఈ మొహంజదారో అనేది 30 కిలోమీటర్ల అవతల ఉన్నదన్నమాట. సో దీన్ని బట్టి మనకి రివర్స్ అనేది వాటి యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకున్నావని, దీనివల్లే మనకి ఈ ఐబీసీ అనేది డిక్లైన్ అయ్యిందని చెప్తున్నారు. ఓకే, సో ఇదన్నమాట ఐబీసీకి సంబంధించి. అండ్ ఐబీసీకి సంబంధించి ఇంపార్టెంట్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఐబీసీ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ అనేది మనకి బోస్ట్రో ఫ్రీడమ్ స్క్రిప్ట్ అనమాట. ఓకే, బోస్ట్రో ఫ్రీడమ్ స్క్రిప్ట్ అంటే మనకి మనం ఏదైనా రాసినప్పుడు సంథింగ్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేస్తాం, మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఎండ్ చేస్తాం. బట్ ఈ బోస్ట్రో ఫ్రీడమ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ రైట్ సైడ్ స్టార్ట్ చేస్తాము. ఓకే, ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ దీన్ని ఇలా స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ రాస్తాం, మళ్ళీ ఇలా వస్తుంది అనమాట ఈ బోస్ట్రో ఫ్రీడమ్ అనేది. ఓకే, ఈ స్క్రిప్ట్ని హరప్పా పీపుల్ యూజ్ చేసేవారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రైట్ టు లెఫ్ట్, రైట్లో స్టార్ట్ చేసి లెఫ్ట్కి వచ్చేది అనమాట, ఇలా కంటిన్యూ అయ్యేది. ఓకే, అండ్ పిక్చోగ్రాఫ్, వీళ్ళు ఎక్కువగా పిక్చర్స్ని వేసేవారు కాబట్టి, అండ్ వీళ్ళ స్క్రిప్ట్ వచ్చేసి పిక్చోగ్రాఫ్ స్క్రిప్ట్. ఓకే, సో
ఐబీసీకి సంబంధించిన స్క్రిప్ట్ ఏంటి అంటే కనుక బోస్ట్రోఫిడన్ స్క్రిప్ట్. సో ఇది హరప్పా సివిలైజేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్. సో ఇలాంటి టాపిక్స్ని మరికొన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చాలా తక్కువ టైంలో నేర్చుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ సెషన్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.